హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కోడింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రోజు సెకండ్ వీడియో, అందులో ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే 3 ప్రోగ్రామ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో బేసిక్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కొంచెం డీప్ గా వెళ్దాం. ఈ వీడియోలో ఏవేవి డిస్కస్ చేస్తున్నాము అంటే 2 ఫ్లోటింగ్ పాయింట్స్ నెంబర్స్ ని మల్టిప్లై చేయడం, అండ్ ఇంకోటి ASCII వాల్యూస్ ని ఫైండ్ చేయడం, అండ్ కోషియంట్ అండ్ రిమైండర్ ని కంప్యూట్ చేయడం. ఈ 3 ప్రోగ్రామ్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొత్తం సి, జావా, పైథాన్ లో 3 లాంగ్వేజెస్ లో నేను చెప్తాను. అండ్ మీరు అసైన్మెంట్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. మీరు ఆ అసైన్మెంట్ ని కింద కామెంట్ సెక్షన్ లో రాస్తే సరిపోతుంది. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ సి లాంగ్వేజ్ లో మన ప్రోగ్రామ్ చూద్దాం. మల్టిప్లయింగ్ 2 ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో మీకు స్క్రీన్ రికార్డింగ్ లో నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది కదా. #include stdio.h int main. ఈ ఇంట్ మెయిన్ ఫంక్షన్ stdio.h కోసం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ప్రతి దానికి ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది అంటే మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ లైన్ లో చూసుకుంటే డబల్ a, b, ప్రొడక్ట్ అని ఉంది. మనం ముందు దాంట్లో ఏం వాడామంటే ఇంట్ వాడాం. ఇంట్ అనేది దేనికి వాడతామంటే ఓన్లీ ఫర్ ఇంటీజర్స్ కి వాడతాం. అదే క్యారెక్టర్ అని వాడామనుకోండి, క్యార్ అని వాడామనుకోండి, అది క్యారెక్టర్స్ మాత్రమే. ఇక్కడ మనం 2 ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. ఆ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అవి డబల్ అయినా అవ్వచ్చు అనమాట. సో అందుకని చెప్పి మనం డబల్ అని ఇచ్చాం. డబల్ a, b ప్రొడక్ట్. a, b ప్రొడక్ట్ ఈ 3 కూడా వేరియబుల్స్. సో వాటికి మనం కొంత వాల్యూని అసైన్ చేస్తాం అనమాట తర్వాతకి. అందుకని చెప్పి ముందుగానే డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ లైన్ చూడండి, 4th లైన్, printf enter 2 numbers. ఇదేంటంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా ఫస్ట్ కంప్యూటర్ కి. సో దానికని చెప్పి ఈ లైన్ printf అంటే ప్రింట్ చేయాలి. మనం printf లోపల ఏదైతే ఇస్తున్నామో అది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాం, ఎంటర్ 2 numbers అని ఇచ్చాం. అంటే మనం ఏ నెంబర్స్ ని మల్టిప్లై చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్స్ ని ఎంటర్ చేయాలని అర్థం. సో అక్కడ మనకి అవుట్పుట్ లో ఎంటర్ 2 numbers అని ప్రింట్ అవగానే మనం 2 numbers ని యాడ్ చేయాలి. ఆ 2 numbers ని మళ్ళీ కంప్యూటర్ రీడ్ చేసుకోవాలి కదా. సో దానికని చెప్పి స్కాన్ఎఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఈ పక్కన యాంబర్సెంట్ ఏ, యాంబర్సెంట్ బి ఉంది కదా. సో యాంబర్సెంట్ ఏ అనేది ఏంటంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూని అది ఏలోకి తీసుకుంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన వాల్యూని. ఇప్పుడు 1.3 అని ఎంటర్ చేసాం అనుకోండి, ఆ 1.3ని ఏ వేరియబుల్ లోకి రీడ్ చేసుకుంటుంది. సేమ్ అలానే సెకండ్ ఎంటర్ చేసింది 2.7 ఎంటర్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2.7 ని ఈ బి లోకి రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ అండ్ బి లో ఉన్న వాల్యూస్ ఏంటంటే 1.3, 2.7. ఓకేనా. ఇప్పుడు దాన్ని ప్రొడక్ట్ చేయాలి. నెక్స్ట్ లైన్ లో చూడండి, ప్రొడక్ట్ ఈక్వల్స్ టు a స్టార్ b అంటే 1.3 ఇంటూ 2.7 చేస్తుంది. ఆ రిజల్ట్ ని ప్రొడక్ట్ లో స్టోర్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్ లో స్టోర్ అయిన రిజల్ట్ మనకి ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవుతుందండి, నెక్స్ట్ లైన్ printf product equals to %2lf. 2 అనేది ఎందుకు వాడతాం, %2lf అనేది ఏంటంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ మనకి కనిపించాలి అన్నట్టుగా, అందుకని .2lf అని ఇచ్చాం. ఓకేనా. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేస్ అనేది మనకి కనిపిస్తుంది. దాంట్లో ఓన్లీ 1lf వాడాం. సో 1lf అనేది ఏంటంటే మనకి పాయింట్ తర్వాత 1 డెసిమల్ మాత్రమే ఉండాలి అన్నట్టుగా వాడాము అక్కడ. ఇప్పుడు ఆ లైన్ కూడా అయిపోయింది. లాస్ట్ లో రిటర్న్ 0. మనకి ఇంట్ మెయిన్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా వాల్యూని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ 0 చేసాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్లి నేను సి కంపైలర్ లో ఇస్తున్నాను. సో ఆ విధంగా మనకి టైప్ చేయడం కష్టమవుతుంది కదా. ఆల్రెడీ ముందే టైప్ చేసింది నేను కాపీ చేస్తాను. అండ్ ఇక్కడ కాపీ చేసి నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేశాక మనకి అవుట్పుట్ లో చూడండి 2 numbers ఎంటర్ చేయండి అని చెప్పి చూపించింది. ఎంటర్ చేసేటప్పుడు మనం ఏ నెంబర్స్ ఇస్తున్నామంటే 2.4, 1.12 ఇచ్చాం. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసాం అంటే మనకి ప్రొడక్ట్ అనేది 2.69 చూపించింది. అంతేనా. ఇది సి ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జావా ప్రోగ్రామ్ చూద్దాం. జావా ప్రోగ్రామ్కి వచ్చినప్పటికీ మనం ఏం చెప్పాము అంటే మనం ఏదైతే వాడుతున్నామో దాని క్లాస్ అనేది మన క్లాస్ నేమ్ ఇంకా ప్రోగ్రామ్ ని సేవ్ చేసే నేమ్ 2 ఒకటే అవ్వాలి. సో ఇక్కడ మనకి మల్టిప్లై 2 numbers కదా, నేనైతే మెయిన్ అని ఇచ్చాను. అండ్ ప్రతిదానికి అంటే ఇది ఆన్లైన్ ఎడిటర్ కాబట్టి మీకు మెయిన్ అనే చూపిస్తుంది. మీరు పబ్లిక్ క్లాస్ పక్కన ఏది ఇచ్చుకుంటే అదే నేమ్ తో మీరు ప్రోగ్రామ్ ని కూడా సేవ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి జావాలో. అండ్ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తే ఇది మనకి మెయిన్ ఫంక్షన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది ప్రతిదానికి మెయిన్ ఫంక్షన్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్ ఫస్ట్ అంటే ఫస్ట్ నెంబర్ లోకి వాల్యూ అనేది ఎంటర్ అవ్వాలి.
అది 1.5f అని చెప్పి ఇచ్చాం, అంటే అది ఫ్లోటింగ్ పాయింట్ అని అర్థం. ఫస్ట్ నెంబర్లోకి ఏం వెళ్ళిందంటే 1.5ని రీడ్ చేసుకుంది, అండ్ సెకండ్ నెంబర్లోకి 2.0ని రీడ్ చేసుకుంది. ఇప్పుడు ఫ్లోట్ ప్రొడక్ట్ ఇప్పుడు మనం ప్రొడక్టే కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ ప్రొడక్ట్ అనేది ఫ్లోట్లోనే ఉండాలి. ఫస్ట్ ఇంటూ సెకండ్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. system.out.println అంటే దేనికి అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. అక్కడ printf ఎలా యూజ్ చేస్తున్నాం, ఇక్కడ system.out.println ని యూజ్ చేస్తాం. ద ప్రొడక్ట్ ఈజ్ అని చెప్పేసి ఆ ప్రొడక్ట్లో ఏదైతే అడ్రస్ స్టోర్ అయిందో అది రావాలి. మనం సీలో ఎలా వాడాం, యాంపర్సెంట్ వాడాం ముందు అడ్రస్ ఏదైతే స్టోర్ అయిందో తెలుసుకోవడానికి. ఇక్కడ ప్లస్ వాడతాం అనమాట. అండ్ పైథాన్లో కూడా మనం ప్లస్సే వాడతాం. సో ప్లస్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్లో ఏదైతే స్టోర్ అయిందో అది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ జావా ఎడిటర్లో రన్ చేద్దాం. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి ఉంచుకున్నాను. సేమ్ దీన్ని కాపీ చేసి అక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేశాక మనకి ప్రొడక్ట్ ఈజ్ అని చెప్పి 3.0 వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు పైథాన్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా. num1 = float input enter the first number. మనం ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఎంటర్ చేయడానికి అని చెప్పి ఇలా అయినా. నెక్స్ట్ num2 = float input enter సెకండ్ నెంబర్ని కూడా ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ =num1 × num2 అంటే మళ్ళీ అనే వేరియబుల్లోని num1 అండ్ num2ని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆ ఆన్సర్ని మళ్ళీ సేవ్ చేసుకుంటుంది. మళ్ళీ అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ద ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ అని చెప్పి మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది మళ్ళీ అని చెప్పి. దీన్ని ఇప్పుడు మనం రన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే యాష్కీ వాల్యూస్ మనకు ఉంటాయి కదా. మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఇవి యాష్కీ వాల్యూస్ అనమాట. మనకి సిస్టమ్కి క్యారెక్టర్స్ అర్థం అవ్వవు, అందుకని చెప్పి ప్రతి క్యారెక్టర్కి ఒక యాష్కీ వాల్యూ ఉంటుంది. ఈ యాష్కీ వాల్యూ మళ్ళీ దాని బ్యాక్ ఎండ్లో మళ్ళీ బైనరీ నంబర్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే అంతా 0s and 1s ఉంటుంది. సో ఆ యాష్కీ వాల్యూ మనకు ఒక క్యారెక్టర్ ఇస్తే దాని యాష్కీ వాల్యూ ప్రింట్ చేయడానికి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, #include stdio.h int main char c. ఒక క్యారెక్టర్ని మనం డిజైన్ చేసుకున్నాం. సో సి అనే క్యారెక్టర్ అనుకున్నాం, ఎందుకంటే మనం ఎంటర్ చేసిన యాష్కి క్యారెక్టరే కదా అది. దాని వాల్యూ మనకి తర్వాత చూపించాలి, అది అందుకని చెప్పి char c అని ఇచ్చాం. అండ్ ఇప్పుడు printf ఎంటర్ క్యారెక్టర్, మనం ఏ క్యారెక్టర్ ఎంటర్ చేస్తే దాని వాల్యూ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూని మళ్ళీ రీడ్ చేసుకోవాలి కదా. scanf %c, ఎందుకంటే మనం ఇచ్చింది క్యారెక్టర్ కాబట్టి %c %c. మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ సి కదా, సి అని తీసుకున్నాం సి అనే వేరియబుల్లోకి. సో అది సి అని కింద తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే printf యాష్కీ వాల్యూ ఆఫ్ %c = %d. ఇక్కడ ఫస్ట్ ఇటుపక్క ఉన్న %c అనేది ఏంటంటే అది క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది. సో మనం ఎంటర్ చేసింది ఇప్పుడు క్యారెక్టర్లోనే ఉంది. ఆ క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే మనకి వాల్యూ అనేది నెంబర్లో వస్తుంది. సో అందుకని = తర్వాత %d అని ఇచ్చాం. ఇక్కడ ఒక సి అనేది మనకి ఏంటి అంటే అది క్యారెక్టర్ అవుతుంది. అండ్ లాస్ట్ సైడ్ వచ్చిన లాస్ట్లో ఉన్న రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న సి అనేది ఏంటంటే ఇది ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఆ సి అది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేద్దాం. సేమ్ నోట్ ప్యాడ్లో రాసి ఉంచాను, ఇక్కడ మీకు చూసుకుంటే రన్ చేస్తున్నాం. రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎంటర్ ఏ క్యారెక్టర్ అని అడిగింది. సో మనకు నచ్చిన క్యారెక్టర్ జీ ఇచ్చాను నేనైతే. జీ ఇస్తే మనకి యాష్కీ వాల్యూ ఎంత అంటే 71 అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఇది జావా ప్రోగ్రామ్. పబ్లిక్ స్టాటిక్ యాష్కీ వాల్యూ అంటే నా ప్రోగ్రామ్ పేరు యాష్కీ వాల్యూ అని ఇచ్చాను. సో క్లాస్ కూడా అది తీసుకుంటున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ char ch = a అంటే మనం ఇప్పుడు తీసుకుంది క్యారెక్టర్ కదా. సో ఆల్రెడీ దానికి అసైన్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఏంటంటే =a. ఇప్పుడు యాష్కీ యొక్క క్యారెక్టర్, ఈ క్యారెక్టరే యాష్కీలోకి వెళ్తుంది కదా, అప్పుడు యాష్కీలో ఏంటి వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకని ఇంటీజర్ అని ఇచ్చాం. int యాష్కీ =ch, మన సిహెచ్లో ఏముంది అంటే a. సో ఇక్కడ యాష్కీ =a అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ int cast యాష్కీ =int ch. ఈ లైన్ మీకు కొంచెం డౌట్ ఉంటుంది. ఇదేంటంటే మీకు సిలోని టైప్ కాస్టింగ్ తెలిస్తే ఇది అర్థమవుతుంది. అంటే మనకి ఇక్కడ క్యారెక్టర్ అనేది
ఏ అనేది ఒక క్యారెక్టర్. ఇప్పుడు దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే మనం టైప్ కాస్టింగ్ వాడతాం కదా, సో అలానే అనమాట. ఇంట్ క్యాస్ట్ యాష్కీ, ఈ యాష్కీని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అది క్యారెక్టర్లో ఉన్నదాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అందుకని చెప్పి ఇంట్ క్యాస్ట్ యాష్కీ ఈక్వల్స్ టు సిహెచ్, ఇటుపక్క సిహెచ్ అని ఉంది కదా, అంటే క్యారెక్టర్లోది ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద యాష్కీ వాల్యూ ఆఫ్ సిహెచ్ అంటే ప్లస్ సిహెచ్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సిహెచ్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకుంటుంది. ఈజ్ మళ్ళీ యాష్కీలో ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఏదైతే మన క్యారెక్టర్ ఎంటర్ చేసామంటే ఏ ఎంటర్ చేసాం, సిహెచ్ ప్లేస్లో ఏ వస్తుంది. ఈజ్ అని చెప్పేసి దాని యాష్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ లైన్ కూడా రెండు సేమే, కాకపోతే మనకు తెలియడానికి అని చెప్పి క్యాస్ట్ యాష్కీ ఏంటి, ఈ యాష్కీ ఏంటి, మీకు డిఫరెన్స్ ఏమైనా ఉందేమో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఈ లైన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద యాష్కీ వాల్యూ ఆఫ్ ప్లస్ సిహెచ్ అంటే మళ్ళీ ఏ, ఈజ్ క్యాస్ట్ యాష్కీ అంటే మళ్ళీ అదే కదా వస్తుంది, యాష్కీ క్యాస్ట్ యాష్కీ. సో అందుకని మనకి ఈ అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం దీని అవుట్పుట్ అనేది. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఏ యొక్క యాష్కీ వాల్యూ అనేది మనకి ఎంత చూపించింది అంటే 97. అవుట్పుట్లో ఏ డిఫరెన్స్ కూడా లేదు మీకు చూసుకుంటే. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్నే మనం పైథాన్లో ఒకసారి చూద్దాం. పైథాన్లో చాలా ఈజీ అనమాట. ఒక క్యారెక్టర్ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు అని చెప్పి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నామో ఆ క్యారెక్టర్ని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి పి అని ఇచ్చాం. సో పి ఇచ్చాక ఏంటంటే ప్రింట్ ద యాష్కీ వాల్యూ ఆఫ్ సి. సి అంటే అక్కడ సిలో ఏదైతే స్టోర్ అయిందంటే పి అనేది వస్తుంది అనమాట. సి ప్లేస్లోకి పి వస్తుంది. ఈజ్ అని చెప్పి ఆ సి యొక్క ఆర్డర్ మనకి పి వాల్యూ ఎంత ఉందో దాని ఆర్డర్ని ప్రింట్ చేయాలి. అంటే 112 పి యొక్క వాల్యూ అనేది. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇదే వస్తుంది. ద యాష్కీ వాల్యూ ఆఫ్ పి ఈజ్ 112. ఇప్పటి వరకు 2 ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కోషియంట్ అండ్ రిమైండర్ని ఎలా ఫైండ్ చేస్తాం సిలో, జావాలో, పైథాన్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రోగ్రామ్ అనేది #include stdio.h int main. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ థర్డ్ లైన్లో ఇంట్ డివైడెడ్, డివిజర్, కోషియంట్, రిమైండర్, ఈ 4 కూడా మనకి వేరియబుల్స్, మనం యూజ్ చేసిన వేరియబుల్స్ అనమాట ఇందులో. అందుకని చెప్పి 4 అవి 4 కూడా ఇంటీజర్స్లో ఉంటాయని చెప్పి డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు డివైడెడ్ వాల్యూని ఎంటర్ చేయాలి. మనం ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. సో అందుకని డివైడెడ్ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేస్తాం. ఆ డివైడెడ్ ఇంటీజర్ని ఎంటర్ చేశాక దాన్ని మళ్ళీ రీడ్ చేసుకుంటుంది. % ఆఫ్ డివైడెడ్ అని చెప్పి రీడ్ చేసుకుంది. సేమ్ అలానే డివిజర్ వాల్యూ ఎంటర్ చేశాక దాన్ని కూడా రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ లైన్లో చూసుకుంటే కోషియంట్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై డివిజర్. డివైడెడ్ మనం ఎంత ఎంటర్ చేసాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఎంటర్ చేసాం అనుకుందాం. ఈ 25 అండ్ డివిజర్ అనేది మనం 4 ఎంటర్ చేసాం అనుకుందాం. అండ్ ఇప్పుడు 25/4 చేస్తే కోషియంట్ ఇంకా మనకి ఎంత ఉంటుంది అంటే 25/4 చేస్తే మనకి అది దేంతో క్రాస్ అవుతుంది, 4 6 24. సో కోషియంట్ అనేది మనకి 6 ఉంటుంది. ఇప్పుడు రిమైండర్ అనేది డివైడెడ్ పర్సెంటైల్ డివిజర్. సో 25%4 అంటే మనకి ఎంత ఉంటుంది అంటే రిమైండర్ 1 ఉంటుంది. ఎందుకంటే 4 6 24 ఇంకా 1 మిగిలిపోయింది. సో రిమైండర్ వాల్యూ 1. ఇప్పుడు ఆ 1 అండ్ ఆ 6ని ప్రింట్ చేయడానికి మనం printf కోషియంట్ ఈక్వల్స్ టు అంటే పర్సెంటైల్ డి ఇచ్చాం. అంటే ఇది ఇంటీజర్లో ఉంది, కోషియంట్ని ప్రింట్ చేస్తుంది. సేమ్ యాజ్ రిమైండర్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి అని ఇచ్చాం. అండ్ రిమైండర్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. ఇది సి ప్రోగ్రామ్. లాస్ట్లో రిటర్న్ 0. ఇంటూ వేయిస్తే ఖచ్చితంగా రిటర్న్ 0 అనేది ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది మీకు కనిపిస్తుంది కదా, సేమ్ అవుట్పుట్టే. నేను మళ్ళీ అంటే ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ ప్రొసీజర్ అయితే సేమ్. దాని దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ ఎంటర్ చేసి రన్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది మనకు నచ్చింది ఇస్తే ఇన్పుట్ని మనకి నచ్చిన ఇన్పుట్ అనేది ఇస్తే దానికి అది క్యాలిక్యులేట్ చేసుకొని అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ జావా ప్రోగ్రామ్. సేమ్ కోషియంట్ అండ్ రిమైండర్ ఫైండ్ చేయడానికి జావా ప్రోగ్రామ్. సో కోషియంట్ అండ్ రిమైండర్ అని చెప్పి నేను క్లాస్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ప్రోగ్రామ్ ప్రకారం కోషియంట్ అండ్ రిమైండర్ అని తీసుకోవచ్చు మీకు అయితే గుర్తుండడానికి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్ఎక్స్ సేమ్ మెయిన్ ఫంక్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంట్ డివైడెడ్ ఈక్వల్స్ టు 25. డివైడెడ్ వాల్యూ అనేది మనం 25 ఇచ్చాం. డివిజర్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాం. ఇప్పుడు కోషియంట్ అండ్ రిమైండర్ ఫైండ్ చేయాలి. ఆ రెండు కూడా ఇంటీజర్స్ కదా. సో కోషియంట్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై డివిజర్. ఇంట్ రిమైండర్ ఈక్వల్స్ టు డివైడెడ్ పర్సెంటైల్ డివిజర్.
వాటిని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో క్యాలిక్యులేట్ చేశాక ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేశాక ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కోషియంట్ ఈక్వల్స్ టు ఆ ప్లస్ కోషియంట్ అంటే పైన కోషియంట్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకుంటుంది అనమాట. దాని అడ్రస్ అనేది తీసుకుంటుంది. సేమ్ రిమైండర్ కూడా అంతే, పైన రిమైండర్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడికి తెచ్చుకుంటుంది ప్లస్ రిమైండర్ అని చెప్పి. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే కోషియంట్ వాల్యూ 6 అండ్ రిమైండర్ వాల్యూ 1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైథాన్లో చూద్దాం. పైథాన్లో అయితే చాలా ఈజీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా Q, R ఈక్వల్స్ టు డివిజన్ మోడ్, DIV మోడ్, డివిజన్ మోడ్ అని అర్థం. మనకి ఇచ్చిన నంబర్స్ అనేవి ఏమి ఇచ్చామంటే 10, 3 ఇచ్చాం. ఈ 10, 3 అనేది మనకి ఇచ్చాక దీన్ని ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్ అని చెప్పి కోషియంట్ Q ప్రింట్ చేస్తుంది అండ్ ప్రింట్ రిమైండర్ R. సెకండ్ లైన్లోని ప్రింట్ కోషియంట్ అంటే కోషియంట్ క్యూలో ఏముంటుంది 10 ఉంటుంది. సో ఇప్పుడు డివిజన్ మోడ్ చేశాక ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ క్యూ అనమాట. అండ్ ప్రింట్ రిమైండర్, ఈ రెండింటిని చేశాక వచ్చిన రిమైండర్ని ప్రింట్ చేయాలని అర్థం. ఆర్ అంటే దాని రిమైండర్ వాల్యూ వస్తుంది, క్యూ అంటే కోషియంట్. ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది చూసుకుంటే కోషియంట్ ఈక్వల్స్ టు 3 3s ఆర్ కదా, 3s ఆర్ 9 అంటే ఇంకా 1 మిగిలిపోతుంది. రిమైండర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, కోషియంట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఇది పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు నేను 3 ప్రోగ్రామ్స్ అయితే డిస్కస్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. వీడియోలో మనం మల్టిప్లికేషన్ కోసం చెప్పాం కదా, మీరు డివిజన్ ట్రై చేయండి. అది కింద కామెంట్ సెషన్లో మీరు ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.